కూరగాయలు తీసుకోవాలి ఇంకా. అబ్బా కూరగాయలు ఇంకా కేజీ 50. అర కేజీ 50. మొత్తం కలిపి మొత్తం కలిపి తర్వాత చూసుకుని మొత్తం కలిపి 200 అట్లా తీసుకున్నాం. సరే $200 కదమ్మా. స్టార్ట్. కేజీ మమ్మల్ని ఇవన్నీ మూడేళ్ళ కలుపుకోవడం అక్క. ఇంకా కూరగాయలు అన్నీ తెచ్చేసా అక్క. నేను కొంచెంసేపు ఇది చదువుకుంటా. కూర్చో. బుక్ పడేసరి మీ అక్క తెలిస్తే చంపేస్తాను. బుక్కి చదువుకోలే ఇంకా. కూర్చో చదువుతాం. గేమ్ ఆడతాం పద కూర్చో. ఇక్కడ నేను ఒక పేజ్ నెంబర్ చెప్తా, అది నువ్వు 10 కౌంట్ చేసి 97 కాదు. ఇప్పుడు నేను ఒక నెంబర్ చెప్తా, అది నేను బుక్ పోసేస్తా. నేను 10 కౌంట్ చేస్తా, నువ్వు అది తీసేయాలి. పేరు మంచి నెంబర్ 186. కాదు వెబ్బి వెజిటేబుల్స్ పడుతుంది తెచ్చింది. 1 2 3 4 5 6 7 8 186. మరి అక్క ఎంత పడుతుంది బట్టి? నేను అక్కడ పెడతా, నేను అలా పడేస్తాను. ఇప్పుడు నేను మాయమైపోతా. ఏం లేదు కదా ఇక్కడ. ఏమీ లేదు ఇక్కడ. చూడు బుట్ట. అదేంటి బుట్ట గాల్లో తెలుస్తుంది ఇక్కడ. అంటే బుట్ట ఇలా ఉంచి ఇలా ఇవన్నీ ఎందుకు పడ్డాయి? సరే కదా ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఒకటి ఇలా పడ్డాయి మళ్ళీ. సరే నేను చేయలేదు అక్క. సరే సరే పద పడుకుంటాం. మేము ఇప్పుడు పడుకుంటాం. అంగన్ కలిసి మేము ఎప్పుడు పడుకోవడానికి వెళ్తాము. పద పడుకుంటాం. ఇలా కూర్చుంటామో లేదో అది కొడుతుంది. సరే పద పడుకుంటాం. కాసేపు ఇంకా బుక్ ఏం చదువుతాను, మూసుకొని పడుకో.
ఎవరు వచ్చారు? ఏ డోర్ దిక్క మూసేద్దాం. మూసేద్దాం. మూసే ఏదో దయ్యం వచ్చిందేమో. ఏం లేదు. నిజం చెప్పు. కూరగాయలు దెబ్బచేటప్పుడు ఏం చేసావు? నిజం చెప్పు. దిష్టి నిమ్మకాయ. ఏ నమ్మకాయ? తెలుసు కదా, దెయ్యాలు వస్తాయి. అంత నీళ్ళు ఎప్పుడు దెయ్యాలు వచ్చాయి. ఎలా చేయాలి నేను? ఇప్పుడు నైట్ 10 అందరు పడుకొని ఉంటారు. రేపు మార్నింగ్ అంతా క్లియర్ఫై చేసుకుంటాం. సో గైస్ నేను ఇప్పుడు నెక్స్ట్ మార్నింగ్ కలుస్తాను మీతో. ఫైనలీ లెగ్స్ పోయాను గైస్. ఇంకా నేను లెగ్సిన తర్వాత ఏం కనిపించచ్చు చూడండి. నాకు ఫ్రెండ్షిప్ డే అని కనిపించింది. ఫ్రెండ్ అని చూస్తాం. ఇంకా దానికి లేపాలి డుగ్గికి. లేవు చూడు, ఫ్రెండ్స్ అన్నారు వచ్చేసారు. ఇప్పుడు దెయ్యం ఉందో లేదో చూడాలి. ఇప్పుడు ఎలా అయిందో నేను చూస్తాను మొత్తం. నేను వచ్చి స్నానం అవన్నీ చేసేసాను. తొందరగా స్నానం చేయి. డుగ్గి స్నానం చేసిన తర్వాత కలుస్తాం గైస్. డుగ్గి స్నానం అయితే ఫైనల్లీ అయిపోయింది. పదండి. సో ఇప్పుడు నేను లైట్ అవన్నీ ఆఫ్ చేసేస్తాను. కూడా దెయ్యం వేసింది. మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు నో మోర్ టెన్షన్స్. సో గైస్ ఇప్పుడు అనమాట నేను కొన్ని నీళ్ళు తాగబోతున్నాను. ఇప్పుడు మనం చాలా బాగుంది కదా. నీ ఇంట్లోకి ఎవరో వస్తున్నారు చూడు ఒకసారి. ఎవరు లేరు. మళ్ళీ ఎవరితో లేరు కదా. ఇప్పుడు చూడు ఎవరు వచ్చారు. ఏమైంది? వచ్చిన చక్కగా కంటికి ఏం చేసింది మా చెల్లి? తప్పు ఏం చేసింది మా చెల్లి? మీ చెల్లి దేవుడు దృష్టి పెట్టేసింది. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. తొక్కేసింది. ఇంకోసారి తొక్కాను. సరే ఇంకో దాని నుంచి ఇలా చేయకో. సరే సారీ గైస్. మీకు ఈ హారర్ వీడియో నచ్చిందంటే లైక్ షేర్ కామెంట్. లేకపోతే నేను మీ ఇంటికి వస్తా. ఇది నిజంగా దయ్యంలాగా అనిపిస్తుందో లేదో చెప్పండి గైస్. నేను ఎవరో కామెంట్ కూడా చేయండి. సో గైస్ మీరు ఇలాగే ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరు మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ అయితే చేయాలి. బాయ్ ఇంకా